మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో అంబేద్కర్ కు నివాళులర్పించిన కొల్లూరు ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ ఎంపీటీసీ రిజర్వ్ కావాలని స్థానికులు డిమాండ్. అనంతరం మాదాపురం మాచయ్య సిఆర్పీఎఫ్ మాజీ హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ కేవలం ఒకే వార్డులో గల ఎస్టీ జనాభా ఉండగా 2 వార్డులో ఎస్సీ జనాభా కలిగి 2000కు పైచిలకు ఉన్న మా దళితులను అధికారులు గుర్తించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఒక నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపురం వెంకటయ్య, మాదాపురం నరసింహులు, ఎదిరి జగన్, ఎర్ర జగన్, టి శాలయ్య, సి రాములు, పి రాములు, మాదాపురం ప్రేమ్ కుమార్, జక్కని రాములు, బుడ్డముల్లా బాలరాజు, డప్పు ప్రసాద్, కావలి ఆంజనేయులు, బ్యాగరి చిన్నయ్య, కావలి రమేష్, జోగు రమేష్, చౌడరి నరసింహులు, జక్కని మహేష్, బొడ్డమల్ల గౌతమ్, మాదాపూర్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం 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 సాధిస్తాం. మిత్రులారా, ఈరోజు కొల్లూరు గ్రామ నివాసిని మాదాపురం వెంకటయ్య గారిని మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు కూడా ఎంపీటీసీ సర్పంచి గత భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎస్సీ రిజర్వ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు. మా మీద దయచేసి అధికారులు మాకు ఎంపీటీసీ సర్పంచ్ గారి నిధుల కింద మా ఊరికి కేటాయించలేరు. ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు ఎస్సీ సర్పంచి, ఎంపీటీసీ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. కాబట్టి మీకు మా ఊరి మీద దయించి ఈ రిజర్వ్ చేయాలని కోరుతున్నా. జై భీమ్. గ్రామ ప్రజల నుంచి అందరికీ నా నమస్కారాలు. జై భీమ్, జై భారత రాజ్యాంగం. నా పేరు ప్రేమ్ కుమార్. కొల్లూరు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని. గత 79 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మన కొల్లూరు గ్రామానికి ఎస్సీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఎట్లాంటి పదవులు రాకపోవడం అది మా బాధాకరం. మేము ఎంపీడీఓ గారికి విన్నవించుకుంటున్నది ఏంటి అంటే, ఒక 170 ఓటర్ లిస్ట్ ఉన్న ఎస్టీ రిజర్వేషన్కి సర్పంచ్ కల్పించినారు. ఇంతకుముందు గతంలో ఒకసారి సర్పంచ్ అనుభవించినారు, 2 సార్లు మార్కెట్ వైస్ చైర్మన్ అనుభవించినారు, ఒకసారి ఎంపీటీసీ అనుభవించినారు. కానీ ఇప్పటి వరకు గత 79 సంవత్సరాలలో ఒక్కసారి కూడా మేము సర్పంచ్ పదవి అనేది అనుభవించలేదు, ఒక ఎంపీటీసీ అనుభవించలేదు, ఒక మార్కెట్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ ఇట్లాంటిది కూడా అనుభవించలేదు. మనకు రాజ్యాంగం రాసింది మాల ఎస్సీ కులస్తుల కోసం, కులాలు మారాలని అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించినారు. కానీ కొల్లూరు గ్రామంలో మేము అనుభవిస్తున్నది ఏంటి అంటే, గత 79 సంవత్సరాల నుంచి మేము ఓటు వేయడమే తప్ప మేము ఓటు వేయించుకొని పదవులు అనుభవించడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. మేము దయచేసి మా కొల్లూరు గ్రామం నుంచి వినవించుకుంటున్నది ఏంటి అంటే, మాకు ఈసారి ఎలక్షన్ సర్పంచ్ కేటాయించాలి, ఎంపీటీసీ 2 మాకు కేటాయించాలని కోరుకుంటున్నాము. అంతేగాని మేము ఎట్లాంటి నిరసనలు తెలియజేయట్లేదు. శాంతియుతంగానే మేము పోరాడుతున్నాం. శాంతియుతంగానే మేము పదవులు కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొల్లూరు ప్రజల తరఫు నుంచి ఆర్డీఓ కలెక్టర్ గారికి విన్నపించుకున్నది ఏమనగా, 79 సంవత్సరములు స్వాతంత్రం వచ్చి కూడా ఇంతవరకు మాకు ఎస్సీ రిజర్వేషన్ కొల్లూరు గ్రామానికి చెందలేదు. ఇది విషపూరితమైన వ్యవస్థ జరుగుతుంది. మాపై దయ ఉంచి, మా కొల్లూరు గ్రామస్తులపై దయ ఉంచి మాకు ఎస్సీ రిజర్వేటెడ్గా కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఇంతవరకు ఈ సర్పంచ్ కానీ, జడ్పీటీసీ కానీ ఏది రిజర్వ్డ్ కాలేదు. దయచేసి ఇప్పుడైనా మాకు ఆర్డీఓ కలెక్టర్ గారితో స్పందించి మాపై దయ ఉంచి మాకు రిజర్వ్డ్ కేటాయించాలని కోరుతున్నాను. నా పేరు శాలయ్య, కొల్లూరు గ్రామ నివాసిని. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న తర్వాత కూడా ఎస్సీ కులంలో జనాభా ప్రాతిపదికన గుర్తించి సర్పంచ్ రిజర్వేషన్ కూడా ఇంతవరకు మాకు కేటాయించకపోవడం చాలా దురదృష్టం. కాబట్టి ఇప్పుడు మాకు జనాభా ప్రాతిపదికన గుర్తించి ఎస్సీ రిజర్వేషన్ అధిక సంఖ్యలో గుర్తించి మాకు ఎస్సీకి సర్పంచ్గా రిజర్వేషన్ మాకు కల్పించవలసిందిగా కోరుచున్నాము. తదుపరి నిర్ణయం మేము త్వరలో ఆలోచిస్తున్నామనేది మిగతా అధికారులందరికీ తెలియజేస్తున్నామని మనం విన్నవిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ కానీ గత 78 సంవత్సరాలు అయినా కానీ మాకు ఇప్పటి ఊరుగా సర్పంచ్, ఎంపీటీసీ రాలేదు. కాబట్టి ఇక్కడ అన్ని 2000 జనాభా సంఖ్య ఉంది. ఈ సంఖ్య సభ కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎంపీటీసీ సర్పంచ్ది కూడా కాలేదు. కాబట్టి మా మీద గుర్తించి కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ మా మీద గుర్తించి ఎస్సీ రిజర్వ్ కావాలని కోరుతున్నా. ఈ గ్రామ తరపున జై భీమ్. ఆర్డీఓ కలెక్టర్ గారికి కొల్లూరు ప్రజల తరఫు నుంచి విన్నవించుకోవడం ఏమనగా, ఇంతవరకు మాకు 79 సంవత్సరాలు
స్వాతంత్రం వచ్చిన కూడా ఎస్సీ రిజర్వ్డ్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంతవరకు రాలేదు. దయచేసి మా కొల్లూరు గ్రామస్తులపై దయ ఉంచి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే మనం అడుగుతున్నాము. కొల్లూరు గ్రామ నివాసిగా మాట్లాడుతున్నాను నేను. మాకు ఎలాంటి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ కోటాకు సర్పంచ్గా రాలేదు, ఎంపీటీసీగా కూడా రాలేదు. దయచేసి మాకు అన్ని విధాల మేము అర్హులం ఉన్నాము, చదువుకున్నాము, మాకు అంత కెపాసిటీ కూడా ఉంది, విజ్ఞానవంతులము, చదువుకున్న మేధావులం ఉన్నాము. దయచేసి మాకు సర్పంచ్గా ఎంపీటీసీగా మాకు అవకాశం కల్పించాలని మనవి చేస్తున్నాం. భారతదేశ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కొల్లూరు గ్రామం, నవపేట్ మండలం, మహబూబ్నగర్ జిల్లాలోని ఇంతవరకు రిజర్వేషన్ రాలేదు ఎస్సీకి కానీ. కాబట్టి ఎస్సీలు అధిక జనాభా కలిగిన ఉన్నప్పటికీ ఇక్కడ రిజర్వేషన్ అమలు చేస్తలేరు ప్రభుత్వం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమంతో తెలుపుతున్నాం ఏమనగా, కంపల్సరీ ఈసారి మాకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం.